వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయదశమి రోజు చేయవలసిన పూజా విధానం. లక్ష్మీదేవి రాక అన్ని పనుల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. విజయదశమి పూజా విధానం. విజయదశమి అనేది దుర్గామాత మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు మరియు శ్రీరాముడు రావణ్ణి సంహరించిన రోజు. ఇది విజయానికి ప్రతీక. ఉదయం తలస్నానం చేసి కొత్త శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఎరుపు రంగు శుభప్రదం. పూజా మందిరం, ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. దీపారాధన మరియు గణపతి పూజ చేయాలి. పూజకు ముందు గణపతిని పూజించి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా దీవించమని కోరాలి. దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించాలి. లక్ష్మీదేవి మరియు దుర్గా పూజ. దసరా నవరాత్రుల్లో చివరి రోజు దుర్గామాత ఉద్వాసన చేస్తారు. అయితే విజయదశమి రోజున కూడా శ్రీ మహాలక్ష్మిని, ఇతర దేవతలను కూడా పూజించడం వలన సంపద మరియు విజయం లభిస్తాయని నమ్ముతారు. ఒక పీటపై లేదా అల్తార్పై దుర్గాదేవి, లక్ష్మీదేవి ప్రతిమలు లేదా పటాలను ఉంచి వారికి ఎర్రటి పువ్వులు, నల్ల కలువలతో అలంకరించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, వస్త్రం మొదలైన పంచోపచార పూజ చేసి ధూప దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున ఆమెకు ఇష్టమైన కీర్ లేదా పాలతో చేసిన నైవేద్యాలను సమర్పించడం శ్రేయస్కరం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని వీలైన ఎక్కువసార్లు భక్తితో జపించాలి. ఈ రోజున శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. విజయదశమి ప్రత్యేక పూజలు. విజయదశమి రోజున విజయం సాధించడానికి ముఖ్యంగా 3 పూజలు చేస్తారు. అపరాజిత పూజ. మధ్యాహ్న కాలంలో అపరాజిత దేవిని పూజిస్తారు. ఈ పూజ అన్ని రంగాల్లో విజయం సాధించడానికి శక్తినిస్తుందని నమ్మకం. జమ్మి పూజ. సాయంత్రం సమయంలో శమి వృక్షాన్ని అంటే జమ్మి చెట్టును పూజించడం చాలా ముఖ్యమైన ఆచారం. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తమ ఆయుధాలను ఈ చెట్టుపైన దాచిపెట్టారు. పూజ తర్వాత శమి ఆకులను బంగారంగా భావించి పంచుకుంటారు. శమి వృక్షానికి నమస్కరించి దాని నుంచి కొన్ని ఆకులు ఇంటికి తెచ్చుకుంటే విజయం, సంపద లభిస్తాయని విశ్వాసం. ఆయుధ పూజ, వాహన పూజ. పుస్తకాలను ఈ రోజున తమ వృత్తిలో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలను, వాహనాలు, పుస్తకాలు లేదా వాయిద్యాలను శుభ్రం చేసి పూజించి వాటికి నైవేద్యం సమర్పిస్తారు. ఇది వాటి ద్వారా పొందే విజయానికి, సంపదకు కృతజ్ఞత తెలియజేయడం. లక్ష్మీదేవి రాక మరియు విజయం కోసం చిట్కాలు. విజయదశమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అన్ని పనులు విజయవంతం కావడానికి ఈ విషయాలను పాటించడం మంచిది. శుభ్రత. ఈరోజు ఇల్లు, ముఖ్యంగా ఆలయం, పూజా మందిరం అత్యంత శుభ్రంగా, సువాసనలతో ఉండేలా చూసుకోవాలి. దానం. పేదవారికి లేదా బ్రాహ్మణులకు శక్తి మేరకు దానం లేదా భోజనం సమర్పించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది. కొత్త పనులు ప్రారంభం. ఈ రోజున ఏ కొత్త పనైనా ప్రారంభించడానికి విజయ ముహూర్తం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. నైవేద్యం. లక్ష్మీదేవికి ఇష్టమైన పాలు, నెయ్యితో చేసిన వంటకాలు, కీర్, రవ్వ కేసరి మొదలైనవి సమర్పించాలి. ప్రదక్షిణలు. పూజ చివరిలో దీపారాధన చేసి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణాలు చేసి దేవతకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ పూజా విధానాన్ని మరియు ఆచారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం, అష్ట ఐశ్వర్యాలు, అన్ని పనుల్లో విజయం లభిస్తాయి.